ఆహార ప్రియులందరికీ స్వాగతం. మనం చికెన్ తింటూనే ఉంటాం కదా, అలా కాకుండా నాటుకోడి మాంసాన్ని డాబా స్టైల్లో కుండలో ఎలా వండాలో ఈ వీడియోలో చూద్దాం. నాటుకోడి మాంసం అంటేనే చాలా రుచిగా ఉంటుంది. అలాంటి నాటుకోడి మాంసాన్ని కుండలో వండుకుంటే మరింత రుచిగా ఉంటుంది. కోసం మనం నాటుకోడిని తీసుకుంటున్నాము. కోడిని కాల్చి ముక్కలుగా చేసి తీసుకుని వచ్చారు. మనం మంచినీటిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి నీట్గా కడగాలి. ఎందుకు అనంటే ఇది స్కిన్ ఉంటుంది కదా, అలా కడిగినట్లయితే నీట్గా ఉంటుంది, వాసన లేకుండా ఉంటుంది. గ్రేవీ కోసం మనం మసాలా తీసుకోవాలి కదా. 2 ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కొబ్బరి, 2 చిన్న టమాటాలు, 1 స్పూన్ గసాలు, 1 ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటే సరిపోతుంది గ్రేవీ కోసం. ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. నాటుకోండి డాబా స్టైల్లో కుండలో వండుకుంటున్నామండి. కొండ పెట్టేసాను, స్టవ్ వెలిగించి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్, అంటే ఇలాంటి టేబుల్ స్పూన్తో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు, పర్వాలేదు, ఎందుకంటే నీసు వాసన వస్తుంది తక్కువ అయితే. 4 ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకుని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా వేసేసుకోవాలి. మన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇక్కడ వేగిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అంతటిని ఇందులో వేసుకోవాలి. ఇదంతా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పు, అలాగే 1/2 స్పూన్ పసుపు వేయాలి. మసాలా అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఈ మాంసాన్ని అంతా ఇందులో వేసేసేయాలి. ఇందులో వేసేసాం కదా, ఇదంతా బాగా ఉడికేటట్టు, అంటే మసాలా అంతా దీనికి పట్టేలాగా ఒక 5 నిమిషాలు ఇలా ఉంచి వేగనివ్వాలి. చూసారు కదా, చక్కగా వేగిపోయింది, మసాలా అంతా దీనికి పట్టేసింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. మళ్ళీ కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసుకుందాము. ఇప్పుడైతే కొంచెం వేసుకున్నాము. ఇలా బాగా కలుపుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. నాటుకోడి కారం కొంచెం ఎక్కువే ఉండాలండి, అప్పుడే రుచిగా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఇక్కడ. వేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ వేగనివ్వాలి. కారం పచ్చివాసన అంతా పోయే వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆయిల్ అంతా చక్కగా పైకి తేలింది, బాగా వేగిపోయినట్టు. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. మనం నాటుకోడికి కొంచెం వాటర్ ఎక్కువ పెట్టి పోసుకోవాలండి, ఎందుకనంటే ముక్క ఉడకాలి కదా, కుక్కర్లో లాగా ఉడకదు, ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకుంటే మనకి రుచిగా ఉంటుంది. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అడుగంటకుండా ఉండటం కోసం మధ్యలో ఒక 2 సార్లు కలుపుకుంటే సరిపోతుంది. నాటుకోడి ఎప్పుడు కూడా కుక్కర్ మూత పెట్టి విజిల్స్ వచ్చేలాగా మూత పెట్టి వండుకోకూడదు, అంత టేస్ట్ ఉండదు. ఇలా విడిగా వండుకుంటేనే బాగుంటుంది. మనకి ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా ఉడికింది, ఇలా ఉడుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల నుంచి దించేసుకుంటున్నాం కదా, అందుకని ఇప్పుడు 1 స్పూన్ పొడి మసాలా, అలాగే కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించేసుకుందాం. మన కుండలో నాటుకోడి మాంసం చక్కగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు దించేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.